దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? మరి ఈరోజు ఆదివారం అండి. ఎంతమంది ఉదయకాల ఆరాధనలో 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశం దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించుటకు, ఆయన కృప వెంబడి కృపని చూపుటకు పొందుటకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను విడువని ఎడబాయిన దేవుడు నీపై ఆయన కృపని మెండుగా చూపబోతున్నాడు. దేవుని కార్యం నీ పట్ల జరగబోతుంది. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. ఈరోజు ఏ కండిషన్లో మీరు ఉన్నారు? దేవుని ఆరాధించాలి, ప్రేమించాలి, ఆయన ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయన ప్రేమకి పాత్రులుగా మీరు మార్చబడాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుని స్తుతించండి, దేవుని దగ్గర అవ్వండి, దేవుని హృదయానికి మీ జీవితాలను సమర్పించుకోండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. ఈరోజు మీరు మందిరానికి రండి, క్రీస్తుని మీ హృదయంలో మీ జీవితాన్ని ఆహ్వానించండి. ఒకటే ఒక మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మరి 16, 17 వచనంలో, సముద్రములో త్రోవ కలుగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును. దేవుడు ఎవరు? సముద్రంలో త్రోవ, వడిగల జలములలో మార్గం. అంటే సముద్రములో ఒక త్రోవట. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం. వడిగల జలము అంటే వడిగా పరిగెత్తా ఉంటుంది చూసారా? ఆ జలములో మార్గం. అక్కడెక్కడ ఉంటుందండి మార్గం? ఫాస్ట్గా వెళ్తున్న దాంట్లో. కానీ ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడి లైఫ్ అట్లా ఫాస్ట్గా వెళ్తున్నాడు. మార్గం తెరవబడబోతుంది, నీకు డోర్ ఓపెన్ కాబోతుంది, నీ జీవితానికి ఒక ప్రత్యక్షత దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దర్శించబోతున్నాడు, నీ పిల్లల్ని, నీ వ్యక్తిగత జీవితం, నీ యవ్వన జీవితం, నీ కుటుంబ జీవితం సమస్తములో కూడా అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. అందుకే ధైర్యంగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, వడిగల జలములో నీకు ఒక మార్గాన్ని నేను కలుగజేస్తాను, నేను ఒక మార్గం చూపుతా. వడిగల జలములో నీకు ఒక మార్గం అంటే నీ లైఫ్లో అన్నీ ఇట్లా ఫాస్ట్గా వెళ్తున్నా, ఏ ద్వారం డోర్ లేకపోయినా, ఒకవేళ దారి లేకపోయినా నీకోసం నేను దారి చేస్తాను. నీకోసం జలముల్లో ఆ యొక్క దారి, వడిగల జలంలో మార్గం. దారి లేదా? మార్గం మూయబడిందా? ఈరోజే అద్భుతం. దారి మూయబడిన మార్గం తెలియకపోయినా నేను అద్భుతం చేస్తా అంటున్నాడు. చాలామంది జీవితాలు ఇది ఉంటుంది కదండి. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, నీ జీవితాన్ని సమర్పించుకోండి, మీ హృదయాలను దేవుని దగ్గర తీసుకోండి. ఈ ఉదయకాలం మీ ఎంతమంది జీవితాలు నా మాట వింటున్నారు? మూయబడిన దారిని తెరవబోతున్నాను, మార్గము సిద్ధపరిచేదాను. కాబట్టి అందరు దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఈ రక్షణ లేని వారికి ఈ ప్రార్థనలో మేము అడుగుతున్నాం, రక్షణ దయచేయండి ఆయన. అప్పుల బాధ, పడిపోయిన ఆత్మీయ జీవితం, ఆరోగ్య స్థితి, అనారోగ్యాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేని స్థితి, సమస్యలు, సుడిగుండాలు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, అనేక రకములైన సమస్యలు, బంధకాల నుంచి విడిపించి, ఏ సమస్యలు ఇతర దేశాలు మా ప్రియులను వారిని కాపాడి రక్షించి, ఆ దేశంలో ఉజ్జీవ జ్వాలలు లేపి, జాషువా జనరేషన్ లేపి వారి సమస్యలకు పరిష్కారం, భారతదేశానికి క్షేమము, రక్షణ, నీ భద్రత, సంరక్షణ. అంతేకాక ప్రభా, మా ప్రియులందరూ దైవజనరాలు, వారి పిల్లలు, వారి మందిరాలు కాలిపోయినవి, కూలిపోయినవి, సమస్యలు ఉన్నాయి, సంఘాలు ఐక్యత, దైవజనులు ఐక్యత, కుటుంబాలు ఐక్యత మీరు దయచేయండి. కల్వరి మినిస్ట్రీ ఆత్మ కలిగించే ఐక్యతలో ఆర్థికమైన ద్వారాలతో తెరవబట్టుకు సాయం చేయండి. మూయబడిన ప్రతి మార్గము అందరి జీవితాల్లో తెరవబడును గాక. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి కుటుంబాల మీద దీవెనలు ప్రకటిస్తూ మీరు తోడై ఉండమని. ఈరోజు ఎంతమంది బిడ్డలు సిక్కున్నారు, ఇప్పుడే వారికి నార్మల్ రిపోర్ట్స్ స్వస్థపరచమని. గర్భాలు లేని స్త్రీలు గర్భాలు తెరవడం, గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసవం, ఎంతమంది భూ సంబంధమైన బంధకములతో ఉన్నారు విడిపించి నాయనా, నీ పునరుద్ధాన దినములు అందరం స్తుతించే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మరి అద్భుతంగా మీరు పొందుతున్నటువంటి మేలులు మన వాట్సాప్ నెంబర్కి తెలియజేయండి. బైబిల్ కాలేజ్ చేసేవారు 1 year చక్కటి మరి సమర్పణ ప్రేరేపణ కలిగిన వారు రండి. బెల్లంపల్లిలో 1 year పిలుపు దర్శనం కలిగిన యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీకంగా విరగ్గొట్టబడి ప్రార్థన అనుభవం అన్నీ మీరు నేర్చుకుంటారు. నిజమైన ఆత్మీయ సేవలో ముందుకెళ్తారు.
24వ తారీఖు దైవజనురాలు అగ్ని సదస్సు సేవకుల్ని సేవకురాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 24వ తారీఖు. కాబట్టి కుటుంబాలుగా దైవజనులు పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.